మార్కాపురంలో కాటమరాజు దేవస్థానం సేవకుడిపై దాడి. యాదవుల ఆగ్రహం. మార్కాపురంలో కాటమరాజు దేవస్థానం సేవకుడిపై దాడి. యాదవుల ఆగ్రహం. మార్కాపురం టౌన్లో కాటమరాజు దేవస్థానంతో సంబంధమున్న యాదవ కుటుంబ సభ్యులపై జరిగిన దాడి ఘటన యాదవ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. మంగళవారం సాయంత్రం కాటమరాజు దేవస్థానం పూజారి కుటుంబానికి చెందిన యువకుడు, అలాగే దేవస్థానంలో సేవ చేస్తున్న పాముల కృష్ణంరాజు యాదవ్పై దాడి జరిగినట్లు బాధితుల వర్గం తెలిపింది. ఈ సమయంలో యాదవ జాతిని చులకనగా, అవహేళనగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వెన్న వెంకటరెడ్డి, నాగార్జునరెడ్డి పేర్లు బాధితుల వర్గం ప్రస్తావించగా, ఈ సమయంలో యాదవ జాతిని చులకనగా, దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. దేవస్థానంలో సేవ చేసే వ్యక్తులపై దాడి చేయడం, యాదవ జాతిని అవమానించేలా మాట్లాడడం ఏమాత్రం సహించబోమని యాదవ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ గారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత యాదవ కుటుంబ సభ్యులు ఒంటరివారు కాదని, మొత్తం యాదవ సమాజం వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాటమరాజు దేవస్థానం యాదవుల ఆధ్యాత్మిక గౌరవానిక, సంస్కృతికి ప్రతీక. అలాంటి దేవస్థానంలో సేవ చేస్తున్న యాదవుడిపై దాడి జరగడం యాదవుల ఆత్మగౌరవంపై దాడిగా యాదవ సంఘాలు భావిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని, వారితో మాట్లాడి నిజ పరిస్థితులు తెలుసుకోవాలని, తదుపరి కార్యాచరణపై యాదవ పెద్దలు వెంటనే ముందుకు రావాలని కుర్రా శ్రీనివాస్ యాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి బాధితులకు రక్షణ కల్పించాలి. యాదవ జాతిని అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యాదవ సమాజం శాంతియుత ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఈ కూటమి పార్టీలు గెలిచిన వెంటనే బీసీ రక్షణ చట్టం తెస్తాం, బీసీలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం, బీసీ రక్షణ చట్టం ద్వారా అని హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన తరువాత చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మా యాదవ కుటుంబ సభ్యుల మీద అనేక చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో జరిగింది. దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ యాదవ సంఘాలన్నీ కూడా కలిపి మొన్న సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేయడం జరిగింది. అంతకు ముందు నెలలో పరుచూరులో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మా యాదవుల్ని కొట్టడం జరిగింది. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రపంచానికి రాజనీతి నేర్పినటువంటి కృష్ణ భగవానుడు పుట్టినటువంటి జాతి, కాటమరాజు ఉన్నటువంటి జాతి, రాజరికం పుట్టినటువంటి యాదవ జాతిని ప్రతి సందర్భంలో కూడా అత్యంత అవహేళనగా మాట్లాడుతూ ఈ కమ్మారెడ్డి, కాపు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు యాదవ జాతిని అత్యంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశము. అదేవిధంగా మా యాదవ కుటుంబ సభ్యులు ఈ పాముల కృష్ణాంజనేయులు, వీళ్ళ తండ్రి గారు కూడా, వీరు కూడా కాటమరాజు గుడిలో పూజారులుగా పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నారు. అయినా కూడా ఇక్కడ మార్కాపురంలో ఎమ్మెల్యే గారి అనుచరులమని చెప్తూ, వాళ్ళ పేరు వెన్నా వెంకటరెడ్డి, నాగార్జున రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హోటల్ దగ్గర మా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే, వలడా కొడకల్లారా, మీరేంద్రా కాటమరాజు గురించి మాట్లాడేదేంద్రా, మీరు ప్రబల కట్టేదేంద్రా అని మా కులాన్ని అత్యంత హేళనగా తిడుతూ ఇతన్ని భౌతికంగా గాయపరచడం జరిగింది. చాలా సందర్భాల్లో మా కులాన్ని అవహేళనగా మాట్లాడిన, మా కుటుంబ సభ్యుల్ని గాయపరిచినా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం లేదు. ఒకవేళ ధైర్యం చేసిపోయి వీళ్ళు కేసు పెట్టమని అడిగినా కూడా కౌంటర్ కేసులు మరలా వీళ్ళ మీదే పెడుతూ, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐసిఐలు కూడా వాళ్ళ అధికార పార్టీకి చెందిన వాళ్ళు, ఎమ్మెల్యే గారి మనుషులు, మీరేం చేయలేరయ్యా, ఎందుకు ఈ గొడవలు, మీకు మీరు రాజీ పడండి, వాళ్ళకు వదిలేయండి అని తిరిగి మా వాళ్ళ మీదే కౌంటర్ కేసులు పెట్టడము చాలా దురదృష్టకరమైనటువంటి అంశము. ఖచ్చితంగా యాదవ కుటుంబ సభ్యులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం యాదవ కుటుంబ సభ్యులకు అండగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుందని మరీ తెలియజేస్తా ఉన్నాం.
మొన్న పోయిన సోమవారం యాదవ సంఘాలన్నీ కలిపి ఒంగోలు కలెక్టరేట్ దగ్గర భారీ ధర్నాని నిర్వహించడం జరిగింది. ఈ మార్కాపురం టౌన్లో కూడా, ఈ మార్కాపురం జిల్లాలో కూడా మరలా ఎక్కడైనా సరే మా యాదవ కుటుంబ సభ్యులపైన చెయ్యి పడితే, మా యాదవ జాతిని ఎవరైనా సరే అవహేళనగా చులకన చేసి మాట్లాడితే ఖచ్చితంగా మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎస్పీ ఆఫీస్ దగ్గర వేలాది మందితోటి ధర్నా చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మా యాదవ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తారో, ఎవరైతే మా యాదవ జాతిని అవహేళనగా మాట్లాడుతున్నారో, అవసరమైతే ప్రతిదాడులకు కూడా తెగబడడానికి, తిరిగి కొట్టడానికి, ఏదైనా చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం సిద్ధంగా ఉందని మరీ కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాల్ని బలంగా, ఆ వర్గాలలో ఎవరైతే మా జాతిని అవహేళనగా మాట్లాడుతున్నారో, కమ్మారెడ్డి, కాపు వర్గాలలో ఎవరైతే మా యాదవ కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నారో వాళ్ళపైన ప్రతి దాడులు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం సిద్ధంగా ఉందని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి మొన్న ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఆ కేసులో ముద్దాయిలను వెంటనే రిమాండ్కు పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళా మా పాముల కృష్ణాంజనేయ జోలికి కానీ, ఈ మార్కాపురం జిల్లాలో ఏ యాదవ కుటుంబ సభ్యుడి జోలికైనా సరే ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన ప్రతిదాడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా సరే మా యాదవ జాతిని ఎవరైనా అవహేళనగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతిదాడులు తప్పవని కూడా బలంగా హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణం వల్లే జగత్తు. ఈ షర్టు జోబు ఏదైతే ఉందో, జోబు వచ్చేసి అక్కడే బండి మీద ఉన్న పర్సన్ జోబు చించేశారు. అలానే అతనికి కాలుకి దెబ్బ కూడా తగిలింది. ఆ దెబ్బ కూడా మేము ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసుకున్నాము, మీడియా వాళ్ళకి కూడా ఇచ్చాము. అంటే ఇద్దరు మనుషులు వచ్చి ఏకదాటిగా ఒక బండి మీద ఉన్న పర్సన్ని ఒకేసారి మీద పడి పొలాన్ని తిట్టి, అరే పొలాన్ని కూడా వెళ్ళాలి, పొద్దున్న చేస్తే మీరు మా పొలాలకు ఎట్లా బట్టి మా పొలాలను నేర్చుకొని బట్టి నా గుర్తు మీకు ఎంత వాయిస్ అనిపించిందిరా, అంటే మీరు ప్రభలు కట్టిన కాటన్ గుడి దగ్గర ప్రభలు కట్టేంత గొప్పలేంటారు మీరు అని చెప్పి, కాటన్ మేము తరతరాల నుంచి దాదాపు 12వ శతాబ్దం నుంచి దాదాపు 700 సంవత్సరాల నుంచి మేము మా శిక్షుల తర్వాత తదనంతరం మేము మా 21 వారసులకు మా కాటన్ మా గంగాభావాన్ని మేము కొలుచుకుంటాం. అలాంటి ప్రతిష్ఠితున్న గుడిని కించపరుస్తూ, మా కులాన్ని కూడా కించపరుస్తూ, మా మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా రివర్స్గా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేశారండి. మాకు ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము మా సంఘాల ద్వారా మా యాదవ సంఘాల ద్వారా పుర శ్రీనివాసరావు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అలానే మా వెంకటేశ్వరన్న, మా గురవరాన్న వచ్చి మాకు నేను చెప్పిన విషయాలు కనుక్కొని మాకు న్యాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారండి. ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు కూడా ధన్యవాదాలు. నిన్న జరిగిన విషయం కాటన్ రాజు కదా దాదాపు 4 తరాల నుంచి ఆ దేవుడిని నమ్ముకొని పూజాస్థానం చేసుకున్నటువంటి బాధ్యతుడైనటువంటి పాముల కృష్ణరాజు అనే వ్యక్తి నాకు సోదరుడు అవుతాడు. నాకు ఈ విషయం తెలిసినప్పటి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటి నేను అక్కడికి ఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే ఈ ఎమ్మెల్యే గారు అనుచరులు ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సరే మనం ఇక్కడ మనం లోకల్గా ఉన్నాం కాబట్టి మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి మేము ఎటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ అలాంటి వెళ్ళకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్దామని చెప్పి మేము బయలుదేరాము. బట్ మాకు తెలిసిన విషయం ఏంటంటే నిన్న ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఫంక్షన్ ఒకటి మార్కెట్ యాత్ర జరుగుతున్న విషయం మాకు తెలిసి, సరే అక్కడే ఎమ్మెల్యే గారు, పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి న్యాయం అక్కడే జరిగిందని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. మేము ఈ లోపు అక్కడికి వెళ్ళే లోపే మా మీద ఈ పాముల కృష్ణరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాటన్ రాజు పూజారి, అతని ఇంటికి పోలీసులు పంపించారు. అతను వర్క్ చేస్తున్న చిన్న ప్లేస్ కూడా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. మా మీద దాడి చేసి మా కులాన్ని తిట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మేము ఎమ్మెల్యే మనుషులము, మాకు
చాలా పలుకుబడి ఉంది, మీరంతా మీకు చిన్న బతుకులు అని చెప్పి వాళ్ళు పైపెచ్చు మా మీద రివర్సల్ కేసు పెట్టి మమ్మల్ని భయభ్రాంతం చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనా స్థలం నుండి ఇది అతను వేసుకున్న షర్ట్ అండి, ఇది నిన్న అతను తెడ్డు మార్గం. ఇంకొకటి ఈ షర్టు జోబు ఏదైతే ఉందో జోబు వచ్చేసి అక్కడే బండి మీద ఉన్న పర్సన్ జోబు చించేశారు. అలానే అతనికి కాలుకి దెబ్బ కూడా తగిలింది. ఆ దెబ్బ కూడా మేము ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసుకున్నాము, మీడియా వాళ్ళకి కూడా ఇచ్చాము. అంటే ఇద్దరు మనుషులు వచ్చి ఏకదాటిగా ఒక బండి మీద ఉన్న పర్సన్ని ఒకేసారి మీద పడి పొలాన్ని తిట్టి అరే పొలానా కూడా వెళ్ళాలి, పొద్దున్న చేస్తే మీరు మా పొలాలకు ఎట్లా బట్టి మా పొలాలను నేర్చుకొని బట్టి నా దుడ్డు మీకు ఎంత వాయిస్ అనిపించిందిరా, అంటే మీరు ప్రభలు కట్టిన కాటన్ గుడి దగ్గర ప్రభలు కట్టేంత గొప్పలేదా మీరు అని చెప్పి కాటన్ మేము తరతరాల నుంచి దాదాపు 12వ శతాబ్దం నుంచి దాదాపు 700 సంవత్సరాల నుంచి మేము మా శిక్షుల తర్వాత తదనంతరం మేము మా 21వ వారసులకు మా కాటన్ మా గంగాభావాన్ని మేము కొలుచుకుంటాం. అలాంటి ప్రతిష్ఠితున్న గుడిని కించపరుస్తూ మా కులాన్ని కూడా కించపరుస్తూ మా మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రివర్స్గా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతం చేశారండి. మాకు ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము మా సంఘాల ద్వారా మా యాదవ సంఘాల ద్వారా పుర శ్రీనివాసరావు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అలానే మా వెంకటేశ్వర అన్న మా గృహరాన్న వచ్చి మాకు మేము చెప్పిన విషయాలు కనుక్కొని మాకు న్యాయం చేయడానికి ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చారండి. ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు కూడా ధన్యవాదాలు. మార్కాపురం జిల్లా నుంచి నా పేరు మార్కాపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మార్కాపురం ప్రస్తుతంలో అందరము సమావేశమైనటువంటి నేను యాక్చువల్గా నిన్న సాయంత్రం 4 గంటలకి నేను నాతోటి స్నేహితులతో కలిసి నేను ఒక చోట కూర్చొని మాట్లాడుకుని మేము మా సంఘానికి సంబంధించి మా గుడి గురించి మా కాటపాల గురించి మేము మాట్లాడుకుంటున్నాము. ఏదైతే మా పెద్దలు ఉన్నారో వాళ్ళు సూచనల ప్రకారం ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఈ మధ్య కాటపాల గుడికి సంబంధించి ఎవరైతే మాజీ చైర్మన్ అతను ఈ మధ్య కాలం తీసినారు. ఆయన ప్లేస్లో ఎవరైతే బాగుంటుంది, ఎవరి పని బాగా చేస్తారు అని మా డిస్కషన్ జరుగుతున్న సమయంలో మేము మార్కాబాద్ జిల్లాని కాటపాల జిల్లాగా చేస్తే బాగుంటుంది అని మేము డిస్కషన్ చేసుకుంటే ఏమిరా నా కొడక వల్ల నా కొడక నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది, అసలు నీకు ఏముంది, మీరు మాట్లాడుతున్నారా, నీకు డబ్బు ఉందా, నీకు పరకత ఉందా, నువ్వు ఎప్పుడైనా మా పొలాల్లో నువ్వు ఒడ్లు మేకలు వేస్తాం బతకాల్సిందేనా నీ జీవితం అంతేను, నువ్వు ఇలాంటి మాట్లాడితే నా కొడక నీకు సంతానం చెప్పేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ్ముడు వాళ్ళతో ఎందుకు తమ్ముడు మీరు వెళ్ళిపోండి అంటే మేము బైక్ తీసుకొని రిటర్న్ బయలుదేరుతుంటే బైక్ మీద ఉన్నటువంటి నన్ను వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చేసి నన్ను ఆలోచన కానీ నన్ను హింసించి దెబ్బలు తగిలేటట్టు నాకు అన్ని చేసి పోయి నువ్వు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పుకో, మీ డిఎస్పీ అయినా ఎవరైనా కానీ ఎక్కడికైనా పోటీకి ఎక్కడ న్యాయం జరగదా, నా వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికైనా పోదాం అంటే నేను ఆ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని కలిసి చెప్పుకుంటా పడుతున్నసరికి మా అక్కడ సంబంధించి ఎవరైతే మా మల్లికార్జున కానీ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వైస్ చైర్మన్ కానీ నెక్స్ట్ వచ్చేసి కాకల శ్రీన్ అన్నట్టు కానీ వీళ్ళందరినీ కలిసి నేను జరిగినటువంటి అన్యాయాన్ని ప్లస్ మా ఈ గురిశీల్ అన్నటువంటి యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర అని చెప్పి శరవణపాలెం నుంచి కానీ దర్శించి సుబ్బారెడ్డి అన్న కానీ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వీళ్ళ పెద్దలందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చేసి నన్ను పరామర్శించి అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకుని నాది ఎటువంటి తప్పు లేకపోయినా కానీ నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టి మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించారు. పోలీస్ స్టేషన్ పిలిపించినా కానీ పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మీరు వాళ్ళకి ఎందుకురా వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళతో మీకు ఎందుకు, మీరు మంచిగా బతుకోండి, మీకు వాళ్ళు వద్దు, మీరు వాళ్ళు తట్టుకోలేరు, మీ వల్ల కాదురా అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగానే చెప్పి మమ్మల్ని పంపించారు. నాకేమై భయం అవుతుందంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తాము, మీరు ఇక్కడ తిరగలేరు అది అంటున్నారు. మేము పుట్టి పెరిగింది ఇక్కడే, మేము కాటనాలు నమ్ముకొని ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పేసి మేము భయంతో వీళ్ళను మా వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ నూతన జిల్లాకి కాటమరాజు నామకరణం చేయాలని ఈరోజు యాదవ సంఘం ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులలో ఈ మధ్యకాలంలో జరిగిన యాదవ సామాజిక వర్గం మీద అగ్రకులస్తులు దాడి చేయడం జరిగింది.
అలాగే మార్కాపురం పట్టణంలో మన కాటమరాజు దేవాలయానికి పూజారిగా చేస్తున్నటువంటి కృష్ణమరాజు అనే వ్యక్తి, అలాగే అతనితో పాటు ఒక ఇద్దరు ముగ్గురు యాదవ సోదరులు ఒక చోట కూర్చొని సమావేశమయ్యి కాటమరాజు దేవాలయ అభివృద్ధి గురించి చర్చించుకుంటుండగా నాగార్జున రెడ్డి గారు మన కృష్ణమరాజు గారి మీద మీరు మీ కొల్లనాయాలు మీరేం చేస్తారా అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఉద్రిక్తమైతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ యాదవ సంఘం తరఫున తెలియజేస్తున్నాము. అక్కడ యాదవులు అత్యధికంగా ఈరోజు ఉన్న జనాభా ప్రకారం 25 నుంచి 30% యాదవులు ఉన్నారు. యాదవులు ఓట్లేస్తేనే ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుందన్న విషయం వీళ్ళు అగ్రకులాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో యాదవ సమాజ వర్గం మీద ఎటువంటి దాడులు జరిగినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.